నిన్నే మనం చూసాం గాలి జనార్దన్ రెడ్డి గారుకి ప్రెసిడెంట్ పడింది. అదేవిధంగా దాంట్లో నిష్పక్షపాతంగా సిబిఐకి హోదాలు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్సు ఏ విధమైనటువంటి ఉన్నా సరే, శాసించే నాయకులైనా సరే చట్టం దృష్టిలో అందరూ సమానమేనని నిరూపించినటువంటి రిజల్టే నిన్న తీర్పే అందుకు నిదర్శనం. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష, చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది అనడానికి నిన్న గాలి జనార్దన్ రెడ్డి గారిది ఎన్నో ఏళ్లగా సాగి అనేక రకాల రిపోర్ట్స్ అనేక రకాలుగా తీసుకున్న తర్వాత నిన్న వారికి ఇది పడింది. అట్లాగే మన రాష్ట్రంలో కూడా ఏ రాజకీయపరమైన రాజకీయ ప్రలోభాలకు కానీ ఇదైపోయి చేసినటువంటి సిబిఐ కేసులన్నింటిలో కూడా నిష్పక్షపాతమైన దర్యాప్తు జరుగుద్ది, నిష్పక్షపాతంగా శిక్షలు పడతాయని రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకుంటా ఉన్నారు. అలాగే జరుగుద్దని నేను కూడా భావిస్తూ ఉన్నాను. వరుస అంతా సిబిఐలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ వరుసగా ఆర్డర్లో వస్తారుగా. దాంట్లో నెక్స్ట్ ఏముంది? సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతీతమేం కాదని నేను అనుకుంటున్నా. దాంట్లో ఆ ఛార్జ్ షీట్లో వేసినటువంటి అంశాల మీద దర్యాప్తులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రకరకాల కేసుల మీద దర్యాప్తులు జరుగుతూ ఉన్నాయి. అందరే కూడా చట్టం దృష్టిలో, న్యాయం దృష్టిలో న్యాయస్థానాలు ఎప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్స్కి ఇది కావని గాలి జనార్దన్ రెడ్డి గారి విషయంలో నిరూపించారు. రేపు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా సిబిఐ కేసులు ఎదుర్కొన్న వాళ్ళందరికి కూడా న్యాయపరమైనటువంటి న్యాయం అందరికీ ఒకే రకంగా ఉంటుంది అని నిరూపణ జరుగుద్దని మేము అనుకుంటున్నాం.